హలో అండి. మనం ఈరోజు మళ్ళీ కోడింగ్ ప్రాక్టీస్ 26లో nth టర్మ్ ఆఫ్ ఫిబొనాచి సిరీస్ దీన్ని చూద్దామండి. ఫిబొనాచి సిరీస్ అంటే ఏం లేదండి, మనకి యాక్చువల్గా ఫిబొనాచి సిరీస్లో రెండు వాల్యూస్ ఉంటాయి, 0, 1. ఆ రెండు వాల్యూస్ కంపల్సరీ ఇస్తారు, ఫస్ట్ నుంచి ఉంటాయి. దాని తర్వాత వచ్చే వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 0, 1 అని ఇచ్చారు. నెక్స్ట్ వాల్యూ రావాలంటే 0 + 1 చేస్తే 1 వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వాల్యూ రావాలంటే 1 + 1, కాబట్టి ఎంత 2 అండి, 2 వస్తుంది. ఈ నెక్స్ట్ వాల్యూ రావాలంటే 1 + 2 3 వస్తుంది. ఈ నెక్స్ట్ వాల్యూ రావాలంటే 2 + 3 5 ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రికర్సివ్లీ ఫైండ్ ద nth టర్మ్ ఇన్ ద ఫిబొనాచి సిరీస్. అంటే nth టర్మ్ అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో, మనకి సింపుల్ ఇన్పుట్ 5th ఇచ్చారు. సో మన 5th ఇన్పుట్ ఏమొస్తుంది అన్నది మనకి ఇప్పుడు వాల్యూ కావాలి. 5th ఇన్పుట్ ఇక్కడ 0, 1, 2, 3, 4, 5. 5th ఇన్పుట్ ఏమొచ్చిందని 5 వచ్చింది మళ్ళీ. సో దీన్ని మనం చేయాలంటే ఏం చేయాలంటే కంప్లీట్ దిస్ ఫంక్షన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ if n less than or equals to 1 return n. అంటే n వాల్యూ 1 కంటే ఎక్కువ ఉన్న 1 కంటే తక్కువ ఉన్న 1కి సమానంగా ఉన్నా కానీ దాన్ని రిటర్న్ చేయమంటున్నాం. రిటర్న్ Fibonacci of n-1 plus Fibonacci of n-2. ఎందుకంటే అండి ఇప్పుడు మనకి n వాల్యూ రావాలంటే దానికంటే ముందున్న వాల్యూస్ రావాలి. అంటే 5 రావాలంటే మనకు 4th వాల్యూ, 3rd వాల్యూ ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాయి కానీ 5th వాల్యూ వస్తుంది. సో కాబట్టి 5th వాల్యూ అండ్ 4th వాల్యూని మనం తీసేస్తాం. 4th వాల్యూ, 3rd వాల్యూని మనం యాడ్ చేస్తే 5th వాల్యూ వస్తుంది. సో ఇలా అండి. తర్వాత ఇన్పుట్ మనం ఇప్పుడు వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి ఏం పర్వాలేదు. సో కాబట్టి రిజల్ట్ ఏంటంటే అండి Fibonacci ఆఫ్ n. దీన్ని ప్రింట్ ఇచ్చేయాలి. ప్రింట్ ఇచ్చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి 5th వాల్యూ, ఇక్కడ 8th వాల్యూ ఇచ్చారు. 8th వాల్యూ ఎంత అండి, 21. ఇది మనకి ఇచ్చారు. దీన్ని సబ్మిట్ చేస్తే ఎంత వస్తుంది, 5 టెస్ట్ కేసెస్ పాస్ అండి. సో ఇంతే, సింపుల్గా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ.